తలుపుకున్నటువంటి ఆ నేలకి కంట్రోల్ చేసే కుక్కెం పోతే రాయి అడ్డం పెడుతుంటాం. ఇట్లా ఒక మహిళ, పేద మహిళ అడ్డుపెట్టినటువంటి రాయి ఆమె చనిపోయిన తర్వాత ఆమె కోటీశ్వరరాలు అయ్యే అని తేల్చినటువంటి అంశం. చిన్న పాకలో 60 ఏళ్ల నుంచి వాడినటువంటి ఈ వ్యవహారం పెద్ద సంచలనం సృష్టిస్తున్నటువంటి అది. గొర్రెలు మేపుకునేందుకు పోయి గ్రామం పక్కన ఏట్లో ఉంటే తెచ్చినటువంటి ఒక రాయి రొమేనియాలో బుజో మ్యూజియంలోకి ఇప్పుడు చేరింది. అత్యంత అరుదైన మేలైన జాతిరత్నం. ఈ జాతిరత్నాన్ని మహిళ తన ఇంట్లో తలుపులు పడిపోకుండా అడ్డంగా పెట్టుకుని దాదాపు 60 ఏళ్ళు ఉంది. 3.5 కిలోల బరువు ఉండే ఈ రాయిని ఆమె చనిపోయేంత వరకు కూడా తలుపు గాలికి పడకుండా ఉండేందుకు వాడింది. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ఒకరికి ఆ రాయి చూసి అనుమానం వచ్చింది. అంటే దాని ప్రయోగశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేస్తే అది అత్యంత అరుదైన అద్భుతమైన రత్నం అని తేలింది. దాని వయసు కూడా 70 లక్షల సంవత్సరాల నాటి రత్నం అని కార్బన్ పరీక్షలో తేల్చారు. దీంతో ప్రభుత్వం దాన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆమె వారసులకు 11 కోట్ల రూపాయలు చెల్లించి ఆ రత్నాన్ని బుజో మ్యూజియంలో ఉంచింది. ప్రస్తుతం అది అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మ్యూజియంలో ఉంది. విలువ తెలిసిన తర్వాత దానికి భద్రతా సిబ్బంది కూడా కావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. దాని వయసు కూడా 70 లక్షల సంవత్సరాల నాటి రత్నం అన్నమాట. కార్బన్ పరీక్షలో తేల్చారు. దీంతో ప్రభుత్వం దాన్ని సొంతం చేసుకుందనమాట.